హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉప్మాగా చెప్పమా అని చేయట్లేదు, ఉప్మానే చేస్తున్నాను. మీలో చాలామందికి ఉప్మా అంటే నచ్చదు, అయినో నేను కూడా అందులో ఒకదాన్ని. ఒకప్పుడు హాస్టల్లో ఉన్నంత వరకు, బట్ నేను చేసుకున్నప్పటి నుంచి నాకు ఉప్మా అంటే ఫేవరెటే. ఉప్మా అంటే నాకు డిప్లొమా హాస్టల్ డేసే గుర్తొస్తాయి. అసలు ఆ రోజు ఉప్మా టిఫిన్ అని తెలిసిన రోజు అసలు చాలా వరకు ఎవరు బ్రేక్ఫాస్ట్కి రారు. వచ్చినా కూడా మొత్తం డస్ట్బిన్ నిండిపోతాయి అన్నమాట. వాళ్ళకి కనబడకుండా ఎలాగోలాగా చేతిలో పెట్టుకొని వెళ్ళి బయటికి వెళ్ళి పడేసేవాళ్ళం. నేను శ్రీకాకుళం ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదివాను. సో మీలో ఎవరైనా ఆ కాలేజ్ చదివిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కమెంట్ చేయండి. ఇదన్నమాట మా ఉప్మా స్టోరీ. ఆ హాస్టల్లో ఇది ఒక్కటే కాదు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ముందు ముందు మాట్లాడుకుందాం. అయితే మీరు ఉప్మాని సూప్లా తాగాలనుకుంటే గ్లాస్కి 4 గ్లాసులు వేసుకోండి. ఉప్మాని ఉప్మాలా తినాలనుకుంటే గ్లాస్కి 2 గ్లాసులు వేసుకొని చేసుకోండి. గరికపాటి గారు చెప్పినట్టు నేను ఉప్మాని చెప్పమాలా కూడా చేస్తాను అప్పుడప్పుడు, వెజిటబుల్స్ అన్నీ వేసి. బట్ ఈరోజు సింపుల్గా చేసేసాను బద్దకించి. మీకు ఎలా కావాలో చేసుకోండి, కానీ ఉప్మా తినండి, బాగానే ఉంటుంది. నా ఛానల్లో బాంబే రవ్వ ఉప్మా కూడా ఉంది, అది కూడా చూడకపోతే చూసేయండి. అసలు బాంబే రవ్వ ఎందుకంటారో నాకు తెలిస్తే చెప్పండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.